బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక్క వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. అయితే యశస్వి జైస్వాల్ 193 బంతుల్లో 90 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 153 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వీరిద్దరు కలిసి మాకు చుక్కలు చూపించారని అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ చాలా డేంజర్గా ఆడారని మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ అయితే చాలా డేంజర్గా ఆడాడని, మా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడని అన్నాడు. వీరిద్దరు కలిసి ఆస్ట్రేలియా బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగించారని చెప్పాలి. అయితే ఈ ఇన్నింగ్స్లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్. వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు.